హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో దాని గురించి నేను ఒక ఒపీనియన్ చెప్పాను, బట్ బయట కొంచెం వేరే ఒపీనియన్ ఉంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై ఒపీనియన్. అందుకే ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను నేను దాని గురించి. అదే మిస్టర్ రోహిత్ గురించి. సో రోహిత్ బేసిక్గా నేను బేసిక్గా రోహిత్ గురించి నేను ఒక చాలా క్లియర్గా మీరు చూసినట్టయితే నా ఛానల్లో రోహిత్ ద రియల్ బాహుబలి అని చెప్పి తమ్నైల్ పెట్టి నేను చేసింది ఉంది. బట్ ఏంటంటే చాలామంది గుడ్డిన కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కనబడదు అనమాట. సో అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే రోజు రోహిత్ మీద ఏడుస్తున్నాం అంటున్నారు. హైదరాబాద్లో అయితే ఎల్వి ప్రసాద్, వైజాగ్లో అయితే వాల్తే రై హాస్పిటల్. ఎల్వి ప్రసాద్ ఇక్కడ కూడా ఉంది, హనుమంతవాగ్ దగ్గర. వెళ్ళి చూపించుకోండి, లేదా వెళ్ళి చూసుకోండి. నిన్నటి ఎపిసోడ్దే రివ్యూ చూడండి పోనీ. థంబ్నైల్ మీద రోహిత్ ద రియల్ బాహుబలి. బికాజ్ రోహిత్ యొక్క క్వాలిటీస్ గురించి నేను చెప్తూ, ఓ పక్క ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటూ, మరో పక్క మెంటల్గా కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తుంటాడు కదా. సో అందుకని చెప్పి నేను ఆ బేసిస్ మీద చెప్పాను. సో అవన్నీ చెప్పా. కాకపోతే ఇవాళ బేసిక్గా ఒక ఇన్సిడెంట్, ఇవాళ కాదు, నేను రాత్రి టెలికాస్ట్ అయిన దాంట్లో ఏదైతే వచ్చిందో దాంట్లో నేను ఒక ఎలిమెంట్ చాలా అంటే చాలా గట్టిగా నోటీస్ చేసింది ఏంటంటే, రోహిత్ అనే పర్సన్, రామకృష్ణ అనే వ్యక్తి ఏదో పాయింట్ రైజ్ చేశాడు. సో ఫౌల్ గేమ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌల్ గేమ్ ఆడావు కాబట్టి సో నువ్వు లీడర్గా ఉండడానికి అర్హుడు కాదన్నట్టుగా పాయింట్ చెప్పాడు. ఆ ఫౌల్ గేమ్ గురించి రోహిత్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఓకే, రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా వ్యాలిడే, నేను కాదనట్లేదు. రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడ్. అలా జరగడానికి 95% ఛాన్సెస్ ఉన్నాయి బేసిక్గా. ఎందుకంటే మనం కొన్నిటికి చాలా ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాం. లైక్ ఇప్పుడు వేడిగా ఉన్న పెనం కనుక ఇట్లా మన చేతికి తగిలితే ఇట్లా వెంటనే తీసేస్తాం. అది మనకు తెలిసి చేసే రియాక్షన్ కాదు, బట్ స్పాంటేనియస్, లైక్ ఇన్స్టెంట్ రియాక్షన్. సబ్ కాన్షియస్ మైండ్ మనకు చెప్తా ఉంటుంది, వెంటనే తీసేస్తాం. అలా అనమాట, కాన్షియస్గా చెయ్యం మనం. సో అలాగే ఇతను కూడా మేబీ ఎవరైనా తనను లాగుతూ ఉన్నట్టయితే ఆ లాగుతున్న దాని కారణంగా మేబీ అట్లా ఓకే, సో చేత్తో పట్టేసుకొని లాగడానికి ట్రై చేసి ఉండొచ్చు. కానీ తను బేసిక్గా అక్కడ చేసింది ప్రొటెక్షన్ కాదు. ఓకే, తను బేసిక్గా తాడు పట్టుకొని తనని ఆపడం కాదు తను చేసింది. అంటే తన బాడీ ముందుకు వెళ్ళిపోకుండా, తను పడిపోకుండా ఆపుకోలేదు అక్కడ. ఓకే, తను బేసిక్గా అక్కడ వేరే వాళ్ళని కూడా లాగినట్టు చేశాడు. తన తాడుని గట్టిగా లాగి వేరే వాళ్ళు కూడా లాగినట్టు చేశాడు. సో దట్స్ వాట్ బిందు సెడ్. బిందు బేసిక్గా అదే పాయింట్ మెన్షన్ చేసింది. సో అది కరెక్ట్ కాదని చెప్పింది. సో అది మేబీ అన్ఇంటెన్షనల్ అయినప్పటికీ కూడా, ఆ అన్ఇంటెన్షనల్గా ఆడిన దాంట్లో కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాడు. ఓకే, సో దాంట్లో కూడా ఇక్కడ రామకృష్ణకి తను చెప్పిన దాంట్లో అదే అంటున్నా. అందుకే 95% అలా జరగడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాను నేను. ఓకే, కానీ నాకు ఆ లాజిక్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చాలామంది నేను దాని గురించి మెన్షన్ చేసినప్పుడు రోహిత్ నిర్ణయం పీకో అని చెప్పి నేను అడిగాను. నేను ఇలాగే ఉంటాను, నా రివ్యూస్ ఇట్లాగే ఉంటాయి, బరాబర్ ఇట్లాగే ఉంటాయి, బరాబర్ ఇంతే ఉంటాయి, ఇంతే మాట్లాడతా, ఇట్లాగే తిడతా నేను. బికాజ్ నా దృష్టిలో అదొక షో, అదొక ఎంటర్టైన్మెంట్ షో ఏం కాదు. ఇట్స్ ఎ రియాలిటీ షో అండ్ ఐ హ్యావ్ టు సీ ద రియాలిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ హ్యావ్ టు జడ్జ్ ద రియాలిటీ ఆఫ్ ద పీపుల్. సో నేను అట్లా నేనేమి యూట్యూబర్ లాగా కూడా నేనేమి ఆలోచించను. నేను జస్ట్ ఒక సాధారణ ప్రేక్షకుడిలాగా ఆలోచిస్తాను. ఓకే, సో అంతకు మించి నేను ఎక్కువ ఏమీ ఆలోచించను. యూట్యూబర్ లాగా ఆలోచిస్తే ఇప్పుడు నేను రోహిత్కి భజన చేసేటువంటి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆడివైపు ఉన్నారు కాబట్టి. కానీ నేను అలా మాట్లాడను. నేను నా స్టైల్ కాదు అది. నేను బేసిక్గా నేను ఇంకొక వెర్షన్ చూస్తాను. అండ్ రోహిత్ ఏం పీకాడో కానీ నువ్వేం పీకావు అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను 8 ఏళ్ళుగా సోషల్ మీడియా స్పేస్లో నేను చాలా పీకాను. మీ రోహిత్ కంటే నేను ఎక్కువే పాపులర్. అది మీకు ఇక్కడ కనబడకపోవచ్చు, బికాజ్ మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు, మీకు ఇది కొత్త అయి ఉండొచ్చు. బట్ నాకు ఒక 10 లక్షల సబ్స్క్రైబర్ల ఛానల్ ఉంది. నా వీడియోస్ చాలామందికి తెలుసు. నేను జబర్దస్త్ అని ఒక షో చేశాను. మీ ముష్టి 1.2, 2.2 టీవీఆర్లో వస్తున్న అగ్ని పరీక్ష షో కంటే 11, 12 టీఆర్పీలు వచ్చే జబర్దస్త్ షోలో చేశాను. సో నేను చాలా పాపులర్, నేను చాలా పీకాను. మీరేమీ పీకలేదు, మహా అయితే బాతులు తప్ప. బాతులు కొన్ని తిరుగుతూ ఉంటాయి కదా లేకుల దగ్గర, ఆ బాతులు తప్ప మీరేమీ పీకలే. ఎట్లా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం పీకాం అనేది బేసిక్గా ఆయన నిన్న ఏం పీకాం అనే దాని గురించి అంతే. నిన్న ఏం పీకావు, నిన్న ఏం మాట్లాడలే, ఎందుకు మాట్లాడలే, నిన్న మాట్లాడకుండా ఏం పీకావు, సింపుల్. ఇది నా వాడుక భాష. నా వాడుక భాష ఇట్లాగే ఉంటుంది. ఆ వాడుక భాషలోనే మాట్లాడతాను నేను. బిగ్ బాస్ పరంగా మాత్రమే. మిగతా వాటికి నా వాడుక భాష ఉండదు. మీరు ఏ ఛానల్ అయినా చూడండి, నాకు చాలా ఛానల్స్ ఉంటాయి. ఓ దానికి 10 లక్షలు ఉంటారు, ఓ దానికి 3 లక్షలు ఉంటారు, దీనికి 1,70,000, ఇంకో దానికి 85, రకరకాల ఛానల్స్ ఉన్నాయి నాకు. కానీ దాంట్లో నేను ఎక్కడ వాడుక భాష ఉంటుంది, అదంతా కంటెంట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అది ఓకే. సో ఇక్కడ మటుకు ఇదైనా రియాలిటీ షో కదా, నేను రియాలిటీతో రివ్యూలు చేస్తుంటా. ఇది నా రియాలిటీ అనమాట. ఇట్లా మాట్లాడతాను నేను, ఇలాగే ఉంటా.
మళ్ళీ అలాగే నేను స్టార్ మాకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు నేను ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి అలా మాట్లాడను. ఇప్పుడు నేను సీజన్ 6 టైంలో నన్ను తీసుకొని వెళ్ళి 2 సార్లు పిలిచారు నన్ను. బీబీ కేఫ్ అని చెప్పి ఒక ఒక హర్యానా పెట్టి ఒక బజ్ లాంటిది ఒకటి షో చేశారు. దానికి 2 సార్లు ఇన్వైట్ చేశారు నన్ను. 2 సార్లు వెళ్ళినప్పుడు నేను ఇలా మాట్లాడాను. ఎందుకంటే అది వేరే వాళ్ళు చూస్తారు. ఇది నా ఆడియన్స్, నా స్పేసు కాదు అది. అది వేరే స్పేస్. సో అక్కడ వేరే మాట్లాడతాం. అది ఓకే. సో ఇక్కడ ఇది నా స్పేస్ కదా, నా స్పేస్లో నేను ఇట్లాగే మాట్లాడతాను. సో అదనమాట. మీకు నచ్చకపోతే మీరు మానేయండి అబ్బా, చూడకండి. నేనేం బలవంత పెట్టను. నేనేమి ఎవరిని బలవంత పెట్టేది లేదయ్యా. నన్ను బలవంత పెట్టకండి. నన్ను ఇట్లా చెప్పు అట్లా చెప్పు, వాడు రాంగ్ అయినా నీవు రైట్ అని చెప్పాల్సిందే అని బలవంత పెట్టకండి. అది నా పాయింట్. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే వాడు నిన్నేం పీకాడు చెప్పకుండా. ఇప్పుడు ఇదే మాట జడ్జిల దగ్గర చెప్పడానికి ఎందుకు భయం, ఎందుకు వచ్చపడింది నిన్నడికి? ఎయిదర్ 2 విషయాలు. ఒకటి, నిన్న ఇదే మాట వాడి మైండ్లో తిరిగినప్పటికీ కూడా చెప్పడానికి వాడికి వచ్చపడింది. రెండోది, వాడికి అప్పుడు అసలు పాయింటే రాలేదు, స్ట్రైకే అవ్వలేదు. రాత్రి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిఆర్ టీములతో డిస్కస్ చేశాడు. అన్నా నన్ను ఇట్లా అన్నారన్నా అని చెప్పి పిఆర్ టీములతో డిస్కస్ చేశాడు. డిస్కస్ చేసి వాళ్ళు ఒకటి చెప్తారు కదా, ఒక స్క్రిప్ట్ ఇస్తారు కదా, ఆ స్క్రిప్ట్ రెడీగా పెట్టుంచుకున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా అడగకపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండుంటచ్చు, లేదంటే ఆ డిస్కషన్ మళ్ళీ రావచ్చేమో. ఎందుకంటే జనరల్గా రోహిత్ అనేటోడు బేసిక్గా బిగ్ బాస్ చూసి వెళ్ళినోడు. ఒక తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనిని తర్వాత జరిగే వాటిలో పాయింట్అవుట్ చేస్తారని అడిగి తెలుసు. సో అందుకని ఖచ్చితంగా మళ్ళీ ఎవరొకరు పాయింట్అవుట్ చేస్తారని చెప్పి రెడీగా ఉండి పిఆర్ టీంతో స్క్రిప్ట్ రెడీగా పెట్టుంచుకొని వాడు ఇట్లా మాట్లాడగానే అందేసుకున్నాడు. అంతే. అలాగైనా జరిగి ఉండాలి, లేదంటే జడ్జిల ముందు మాట్లాడడానికి ఇది సుస్సు అదైనా అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పిస్తే ఇంకేం లేదు రీజన్ అక్కడ నాకు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, పోనీ జడ్జిల దగ్గర పోనీ మరీ ఇప్పుడు రామకృష్ణ దగ్గర మాట్లాడినట్టుగా సీరియస్ ఫేస్ పెట్టి సీరియస్ టోన్ పెట్టి మాట్లాడాల్సిన పని లేదు. కానీ రెస్పెక్టబుల్ మేనర్లో చెప్పొచ్చు కదా, రెస్పెక్టబుల్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఓకే, మీరు మీ డెసిషన్ మీరు తీసేసుకున్నారు, ఇట్స్ ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ యువర్ డెసిషన్. బట్ నేను చేసింది ఫౌల్ కాదు. ఇప్పుడు ఫౌల్ ఏదో రూల్స్ బ్రేక్ చేయడం కాదు. ఇప్పుడు ఇంటెన్షనల్గా బ్రేక్ అంటే 2 రకాలు ఉంటాయి. ఇంటెన్షనల్గా బ్రేక్ చేయడం, అన్ఇంటెన్షనల్గా బ్రేక్ చేయడం, అలాగే ఇంటెన్షనల్గా ఫౌల్ ఆడడం, అన్ఇంటెన్షనల్గా ఫౌల్ జరగడం, రెండింటికి తేడా ఉంది. సో లైక్ ఇప్పుడు నాకు బేసిక్గా అది అట్లా జరిగింది, అలాగా ఆ స్పాంటేనియస్ రియాక్షన్తో అలా జరిగింది అంతే. సో నేను చెయ్యాలని చేయలేదు, నేను తాడు లాగాలని లాగలేదు. సో అదొక స్పాంటేనిటీ వల్ల, అంటే లైక్ ఆ ఇన్స్టెంట్ రియాక్షన్ వల్ల వచ్చిన సిచ్యువేషన్ అది, అంతే తప్పించి నేనేం కావాలని ఫౌల్ చేయలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు అలా చెప్పారు కాబట్టి ఐ యాక్సెప్ట్ యువర్ డెసిషన్. అండ్ నెక్స్ట్ టైం నేను ఇట్లా రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ఈవెన్ దో నాకు కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా స్పాంటేనియస్గా వచ్చే రియాక్షన్స్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ అదైతే మటుకు నేను ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఇంటెన్షనల్. బట్ మీరు ఈ డెసిషన్ ఇచ్చారు కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద డెసిషన్ అని చెప్తే అయిపోద్ది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శివాజీ గారు బేసిక్గా సీజన్ 7లో నాగార్జున గారు ఎదురుగా మాట్లాడిన ఆయన, అంటే శివాజీ గారు మేబీ ఎక్స్పీరియన్స్డ్, ఎప్పటి నుంచో పరిచయం ఉందో అనుకోవచ్చు మీరు. నేను అంటుంది ఏంటంటే, మన తప్పు లేనప్పుడు మనం ఎవరి ముందైనా స్ట్రాంగ్గా మాట్లాడచ్చు. శివాజీ గారు బేసిక్గా శోభాను చూస్తూ ఇలాంటి అమ్మాయి నా ఇంట్లో ఉంటే కాలు కింద వేసి తొక్కుతా అనే మాటలు ఏవైతే దాని గురించి బేసిక్గా చాలా పెద్ద డిబేట్ జరుగుతున్నప్పుడు శివాజీ గారు బేసిక్గా నాగార్జున గారికి ఎదురు నిలబడి ఎంతసేపు వాదన అయితే అంతసేపు కూడా నేను చేసింది రైటే అని వాదించుకున్నారు. అండ్ ఏం చేయమంటారు, చేతులు కట్టుకొని కూర్చోమంటారా అని చెప్పి వాదించారు. అన్ని రకాలుగా వాదించారు ఆయన. ఓకే. సో మన తప్పు లేనప్పుడు మనం వాదించవచ్చు. దానికి ఏమంటే అవతల కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. శివాజీ గారు బేసిక్గా బాబు గారు అని పిలుస్తారో బాబు గారనే మాట్లాడారు తప్పిస్తే చూడు మిస్టర్ నాగార్జున అని మొదలు పెట్టలేదు ఆయన. అది జరగలేదు, ఆయన అట్లేం మాట్లాడలేదు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఈ మనిషి బేసిక్గా ఇక్కడ మాట్లాడాలి, జడ్జిల దగ్గర మాట్లాడాలి. సో అలా మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నిజంగా అదే అంట, తప్పది. ఇక్కడ కంటెస్టెంట్ ఉన్నాడు కదా అని చెప్పి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి, వాయిస్ పెంచేసి, టోన్ పెంచేసి, ఎక్స్ప్రెషన్లు మార్చేసి, నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు, బ్యాంచేత కబర్దార్ అన్నట్టు మాట్లాడు. ఎందుకయ్యింది? నువ్వు జడ్జిల దగ్గర పోనీ ఇలాగే మాట్లాడు, నీకు దమ్ముందా? పోనీ ఉంటావా? పోనీ ఉండవు. పోనీ అలాగని పోనీ నువ్వు నీ కోసం నువ్వు నిలబడి పోనీ వెళ్ళిపోతావు, పోనీ అది కూడా చేయవు. మళ్ళీ నీకు అంత సీన్ కూడా లేదు. మళ్ళీ కన్నడ అగ్ని పరీక్ష జరిగిందయ్యా, మొన్న రీసెంట్గానే జరిగింది. ఒక కంటెస్టెంట్ జడ్జిల్ని బేసిక్గా ఇంప్రెస్ చేయమంటే నేనెందుకు ఇంప్రెస్ చేయాలి, నేను ఇంప్రెస్ చేయను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ బేసిక్గా గ్రూప్ డిస్కషన్స్ వాటన్నిటిలో నేను ఇంప్రెస్ చేసే కదా ఇక్కడికి వచ్చానని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఇంకొకటి అది పక్కన పెడితే వీళ్ళందరినీ నేను పర్టికులర్గా ఇప్పుడు నేను ఏదో ప్రత్యేకంగా చేసి నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఉన్నాడు. అట్లా మమ్మల్ని ఇంప్రెస్ చేయకపోతే నేను పంపించేస్తామంటే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు.
దట్ ఈస్ వాట్ కాల్డ్ థింగ్ అనమాట. అంటే లైక్ ఒక క్లారిటీ ఉండడం, నువ్వు ఒక క్లారిటీలో యాడ్ అవ్వడం అంటే ఇది. ఆయన ఉన్నాడు అక్కడ క్లారిటీగా, నువ్వు ఉండు క్లారిటీగా. ఎవడొద్దన్నాడు? నువ్వు పని మరీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడద్దు, ఎందుకు ఇబ్బందులే అనుకుంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడు, అయిపోయింది. రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. సో దానికి ఎందుకు ఇంత నాకు అసలు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే వీడికి ఏందో ఎలివేషన్లు ఇస్తున్నారు. వీరపాండ్య కట్ట బ్రహ్మో రేంజ్లో ఎలివేషన్లు ఇస్తున్నారు. లోపల ఏమీ లేదు, డొల్లే అక్కడ నిన్న చేసిందంతా కూడా. నాకు అది అర్థం కాలే నాకు. అందుకే నేను అంటున్నాను అనమాట, అరే ఏందిరా ఇది, వాడికి ఎందుకు ఎలివేషన్లు ఇస్తారా మీరంతా కూడా, అక్కడ ఏమీ లేదు కదా అసలు సీన్ అంతా కూడా. సో అట్లాంటి వాడికి మీరు ఎలివేషన్లు ఇచ్చి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అనేది నా పాయింట్. అంతే కదా, సింపుల్. ఇప్పుడు నేను నిన్న బేసిక్గా పొగిడానంటే నిన్న బాగా అనిపించాడు, ఇవాళ నేను పొగడలేదంటే నాకు నచ్చలేదు. అంతే, సింపుల్, వెరీ మచ్ క్లియర్. నేనైతే క్లారిటీగా ఉన్నా. నాకు ఈరోజు నచ్చలే, ఇట్లాగే మాట్లాడతా. మళ్ళీ రేపు అన్న రోజు నచ్చచ్చు, రేపు బాగా చెప్తాను, మళ్ళీ రోజు బాగా ఆడాడు అంటాను, లేదంటే అద్భుతంగా ఆడాడు అంటాను, అదే చెప్తా. బట్ ఈరోజు దానికి ఆన్సర్ చేయండి అంటున్నాను. ఇప్పుడు రోహిత్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు జడ్జిల దగ్గర మాట్లాడలేనోడు రేపు పొద్దున్న నాగార్జున గారి దగ్గర ఎలా మాట్లాడతాడు? ఇక్కడే వచ్చపడిపోతున్నాడు, రేపు పొద్దున డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళేస్తారేమో నాగార్జున గారి కనుక కొంచెం సీరియస్గా మాట్లాడితే. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అయ్యా, నాకు అర్థం కావట్లే. నాకు ఇప్పుడు వీటిని ఏ రకంగా మీరు ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు? వాడు మాట్లాడిన లాజిక్ వ్యాలిడ్ అయి ఉండొచ్చు, నిన్న ఎందుకు మాట్లాడలేదు అనేది నా క్వశ్చన్. నేను ఇప్పటికే అదే అంటున్నా, వాడు మాట్లాడిన లాజిక్ వ్యాలిడే, నిన్న ఎందుకు మాట్లాడలేదు? అందరి దగ్గర ఉండాలి, నువ్వు అందరి దగ్గర ఒకలాగే ఉండాలి నీ లాజిక్ అనేది. ఎందుకంటే అందరూ పాయింట్అవుట్ చేసింది ఒకటే అయినప్పుడు నువ్వు రాజు దగ్గరేమో ఒకలాగా, సైనికుడి దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తానంటే కుదరదు. దట్ ఈజ్ వాట్ మై పాయింట్ ఈజ్, అంతే, సింపుల్. నేను అనేది అది నా వెర్షన్. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను బేసిక్ ఇక నుంచి నేను ఏం చేయాలంటే ప్రతి వీడియోకి స్టార్టింగ్లో ఒక ఇంట్రో ఇచ్చుకోలేమో. ఈ వీడియోలో చెప్పేది కేవలం నా వెర్షన్ మాత్రమే, నేను చూసినప్పుడు నాకు అనిపించింది మాత్రమే. ఇది మీకు నచ్చాలి, మీరు ఏకీభవించాలని ఏమీ లేదు. మీకు నచ్చకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నా ఒపీనియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, కాంట్రడిక్టింగ్ అనిపించవచ్చు మీకు. అయినా సరే నేనేం చేయలేను, నచ్చితే చూడండి, లేదా మీ ఇష్టమా నానేమో. ఇక నేను ప్రతి వీడియోకి ఇంట్రో ఒక ఫోటో ఒకటి ఏదైనా పెట్టాలేమో నాకు తెలిసి. సో నేనేం చేయలేను, ఎందుకంటే రోహిత్ అనేటోడు బేసిక్గా అది ఏం చేస్తే నాకెందుకు, వాడి లైఫ్లో ఎటుపోతే నాకెందుకు. ఈ సీజన్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాడి వైపు చూడను నేను, వాడు ఎవడో కూడా పట్టించుకోను నేను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఈ అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళ అందరినీ ఫాలో కొడుతుంటాడు ఇన్స్టాగ్రామ్లో. నేను చూసి నోటితో నవ్వను నేను, లిటరల్లీ. ఎందుకు కొడతాడో అర్థం కాదు. ఒక ఆయన ఉన్నాడులేండి నా ఫ్రెండ్, యూట్యూబర్ కాదు, బయట. సో అది చూస్తే నాకు నవ్వు వస్తుంది. నాకు ఎందుకు కొడుతున్నాడు వీళ్ళందరినీ కూడా ఫాలోయింగ్, ఏందో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో లైక్ లిటరల్లీ చాలా చాలా కాంట్రడిక్టింగ్ ఉంటుంది అబ్బా సిచ్యువేషన్ అయితే మటుకు. నాకు నచ్చలే, నాకు ఎక్కలే, నాకు చాలా చాలా వరస్ట్ అనిపించింది నాకైతే మటుకు. సో అందుకు నేను బేసిక్గా దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నా, అండ్ నేను ఇప్పటికీ కూడా దానికే స్టాండ్ అయ్యి ఉంటాను నేను. అండ్ నేనైతే నా అభిప్రాయాన్ని మార్చను నేను, ఓకే. సో దట్ ఈస్ ఫర్ షూర్, అది పక్కా. మరి ఇంకా నేనైతే మార్చను, అది ఇంకా మీ ఒపీనియన్ ఏంటనేది ఇంకా మీ ఇష్టం. సో బట్ నేను దీని మీద మళ్ళీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను నేను, అందుకే క్లారిటీ ఇస్తున్నాను నేను, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు నాకు, ఓకే. సో ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్, ఓకే గైస్. సో మీరు ఆలోచించండి, నేను అడిగిన క్వశ్చన్కి వీలైతే ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పడానికి ట్రై చేయండి. లైక్ అంటే నేను అడిగిన లాజిక్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, నేను గెలిచినట్టు, రోహిత్ పనికి మాలిన చవటాన్ని మీరు ఒప్పుకున్నట్టు. బిగ్ బాస్కి వెళ్ళడానికి, హౌస్కి వెళ్ళడానికి ఇతనికి ఏమాత్రం అర్హత అయితే లేదు. మిథిలేష్తో ఏదో ఆ గేమ్లో గెలిచాడంటే దాని గురించి రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి, అది వేరే విషయం. కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనంటుంది ఏంటంటే, ఇప్పుడు యూనో అంటే లైక్ ఇప్పుడు గుడ్డిలో మెల్ల అంతే. ఇప్పుడు రోహిత్ అనేటోడు లోపలికి వెళ్ళాడు అంటే గుడ్డిలో మెల్ల, మిగతా వాళ్ళందరూ ఇంకా వరస్ట్ కాబట్టి ఈయన వెళ్తాడు అంతే. బికాస్ ఆఫ్ కొన్ని సమ్ డీసెంట్ క్వాలిటీస్, ఈయనలో కొన్ని డీసెంట్ క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ మంచి క్వాలిటీస్ ఆధారంగా ఈయన వెళ్తాడు లోపలికి. బట్ 100% రైటా అంటే కాదు, 100% పర్ఫెక్టా అంటే కాదు.
ఎవరు కాకపోవచ్చు. బట్ అగ్ని పరీక్ష అనే షో బేసిక్గా మనం ఉన్నదే జడ్జి చేయడానికి. కాదు మనం జడ్జ్ చేస్తున్నాం. నేను చేస్తున్నా, మీరు చేస్తున్నారు. ఇక మీరు అలా చేస్తున్నా, నేను ఇలా చేస్తున్నాను. అంతే, సింపుల్, వెరీ మచ్ సింపుల్. ఓకే, సో ఇది నా సైడ్ నా క్లారిటీ. ఇది మీకు అర్థమైతే అర్థమైంది, లేదంటే లేదు. నేనైతే ఏం చేయలేను. ఓకే మరి. సో అది ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే ఇది. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అయినా కూడా రవితే సపోర్ట్ చేస్తారంటే దట్స్ అప్ టు యూ. నేను మిమ్మల్ని మార్చుకోమని చెప్పను. నేను మీలా కాదు. నేను మిమ్మల్ని మార్చుకోమని నేను చెప్పను. నేను చెప్పేది కేవలం నా అభిప్రాయం, నేను చూసిన పర్సెప్షన్. నేను ఒక యాంగిల్లో చూస్తాను. నా పిఓవి ఒకటి ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మారచ్చు, నేను చూసే దృక్కోణం మారచ్చు. అసలు బేసిక్గా ఈరోజు ఎపిసోడ్లో ఈ రోజు గురించే మాట్లాడాలి, ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో నిన్న దాని గురించి ఎందుకనే మాట కొంతమందికి వస్తుంది. బట్ ఎప్పుడెప్పుడు పోతే అవి తీస్తున్నారుగా. అభిజిత్ ఏదైనా ఒకటంటే అభిజిత్ సీజన్ వరకు వెళ్ళి అవి తీస్తున్నారుగా. అందుకని మనం ఏంటంటే ప్రతిదీ మాట్లాడుకుంటాం. అలాగే నాకు నిన్నటిది అనిపించింది, నిన్న చెప్పుండొచ్చు కదా అనిపించింది. నీకు పోనీ సీరియస్గా చెప్పొద్దు, పోనీ నార్మల్గా రెస్పెక్టబుల్గా చెప్పు, అది కూడా చేత కాలే కదా. సో ఇంటికి వెళ్ళి పిఆర్ టీం స్క్రిప్ట్ వేస్తే వచ్చి చెప్పినట్టు ఉంది ఇక్కడ. ఏందో సరే మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మోస్ట్లీ నచ్చకపోవచ్చు అని అనుకుంటాను నాకు తెలిసి. అయినా కుదిరితే లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు, షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే దీనికి వ్యాలిడ్ అనుకుంటున్నారో వాళ్ళు షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బై బై, మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.